పదవి విరమణ తర్వాత మీ జీవన ప్రయాణం ఎలా ఉందో మా S4 వీక్షకులతోటి షేర్ చేసుకోగలరా? పదవి విరమణకి ముందు నేను చాలా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు, తప్పుడు అభియోగాల్ని ఎదుర్కొంటూ ఓ పక్కన సమాజంలో నోటి మాటగా అడగకపోయినా కానీ కళ్ళతోనే ప్రశ్నించే వారికి సమాధానం చెప్పుకుంటూ నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటూ అది కంప్లీట్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ అనే దాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో 5 ఏళ్ళు నేను నా కష్టాలని పడాల్సి వచ్చింది. పదవి విరమణ ఏ పరిస్థితుల్లో జరిగిందో ఒక రకమైన డ్రమాటిక్ సర్కమ్స్టాన్సెస్ లో జరిగింది. దాన్ని మీరు అందరూ చూసే ఉంటారు. ఆ రోజున కూడా నేను ఒకటే మాట చెప్పాను. పదవి విరమణ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని, ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఎన్నో లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని నేను కూడా కాలేజీ చదువు అయిన తర్వాత ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుదాం అనుకునేవాడిని. అంతకుమించి నాకేది నేను ఈ సర్వీస్లోకి వస్తానని, ఇవన్నీ జరుగుతాయని చెప్పి నేను ఊహించి రాలా. ఇంజనీర్ గానే కంటిన్యూ అయి ఉంటే ఏ అమెరికాలో ఉండేవాడినో, లేకపోతే దేశంలోనే ఏదన్నా ఒక పెద్ద ఆటోమొబైల్ సంస్థలో ఒక పెద్ద ఉద్యోగంలో ఉండి రిటైర్ అయ్యేవాడినేమో. ఎందువల్ల వచ్చానో తెలియదు కానీ ఈ సర్వీస్ లో వచ్చి పడ్డాను. వచ్చిన తర్వాత నేను సర్వీస్ కండిషన్స్, అలాగే అందులో నా పాత్ర, దీన్ని ట్రైనింగ్ సమయంలో అర్థం చేసుకున్న తర్వాత ఇది చాలా బాధ్యతతో కూడినటువంటి సర్వీసు. ఇది మామూలుగా ఇంజనీరింగ్ ఉద్యోగం చేసినట్టుగా కాదు. సమాజం పట్ల, మనుషుల పట్ల, ముఖ్యంగా మనుషుల పట్ల, వాళ్ళ కష్ట సుఖాల పట్ల ఒక ఎంపథీ ఉండాలి. ఒక సహృదయంతో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని చట్టం ఇచ్చినటువంటి వెసులుబాటులను ఉపయోగించుకుని వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని.